న్యూ ఇయర్ తర్వాత మొబైల్ ప్రైజెస్ సడన్గా పెరిగాయని మనందరికీ తెలిసిండేది. సేమ్ ఫోన్ డిసెంబర్లో 18,000 ఉంటే ఇప్పుడు 21,000 అయింది. సో ఇప్పుడు మొబైల్ కొనడం కరెక్టా లేదా వెయిట్ చేయాలా? ఒకవేళ మొబైల్ కొందాం అనుకుంటే ఏ మొబైల్ కొనాలి? ఈ వీడియో చివరి వరకు చూడండి, మీరు కరెక్ట్ డిసిషన్ తీసుకోవచ్చు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ డ్రై ఇన్ఫో. మన ఛానల్లో టెక్నాలజీ, మొబైల్ టిప్స్, యూజ్ఫుల్ ట్రిక్స్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేస్తే కొంతమందికి రీచ్ అవుతుందన్నమాట మన వీడియో. అసలు మొబైల్ ప్రైజెస్ ఎందుకు ఇంక్రీజ్ అయ్యాయి? మెయిన్ రీజన్ ఇంపోర్ట్ డ్యూటీ అండ్ కాంపోనెంట్ కాస్ట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల. అండ్ మనకి ప్రాసెసర్, డిస్ప్లే, బ్యాటరీ పార్ట్స్ అనేటివి ఫారెన్ నుండి వస్తాయి. అండ్ డాలర్ రేట్ కూడా ఇంక్రీజ్ అయ్యింది. అండ్ జనవరిలో కంపెనీస్ అన్ని న్యూ ఇయర్ ప్రైస్ హైకింగ్ అనేది స్ట్రాటజీగా ఇంక్రీజ్ చేశాయి. ఓల్డ్ స్టాక్ కంప్లీట్ అయ్యాక న్యూ స్టాక్ హై ప్రైస్తో మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. కాబట్టి సడన్గా ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అండ్ మనకు వచ్చే మెయిన్ డౌట్, ఇప్పుడు మొబైల్ కొనాలా లేకపోతే వెయిట్ చేయాలా? అండ్ మీకు మొబైల్ ఫోన్ అనేది అర్జెంటుగా అవసరం ఉంటే వెయిట్ చేయడం వేస్ట్. బికాస్ ప్రైజెస్ అనేది ఇప్పట్లో అయితే తగ్గే అవకాశాలు లేవు. లేదు, మాకు మొబైల్ ఫోన్ అనేది ఇప్పుడు వెంటనే అర్జెంట్ కాదు అనుకుంటే మేము వెయిట్ చేయగలం అనుకుంటే మార్చ్, ఏప్రిల్ ఫెస్టివల్ సేల్స్ వరకు ఆగండి. ఎందుకంటే ఫెస్టివల్ సేల్స్లో డిస్కౌంట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎస్పెషల్లీ ఫెస్టివల్ అండ్ బ్యాంక్ ఆఫర్స్లో 2 to 4K అనేది డిస్కౌంట్లో రావచ్చు. సో అర్జెన్సీ బేస్డ్ డిసిషన్ తీసుకోవడం బెటర్. అండ్ మొబైల్ కొనేటప్పుడు మనం ఫస్ట్ చూడాల్సింది బడ్జెట్. అండ్ ఒక బడ్జెట్ అనేది మనం డిసైడ్ చేసుకొని ఉండాలి. మనకు 10Kలో కావాలా, 15K, 20K లేదా 25K అబోనా అని బడ్జెట్ ఫిక్స్ చేస్తే మనం ఏ మొబైల్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ మొబైల్ ఎగ్జాక్ట్గా తీసుకోవచ్చు. అండ్ కన్ఫ్యూజన్ అనేది తగ్గుతుంది. అండ్ ప్రైస్ హైక్స్ ఉన్న టైంలో ఎక్స్ట్రా స్ట్రెచ్ చేయడం అవాయిడ్ చేయండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ప్రాసెసర్. న్యూ ఇయర్ ప్రైస్ హైక్స్ తర్వాత స్లో ఫోన్స్ కొనడం బిగ్గెస్ట్ మిస్టేక్. అట్లీస్ట్ 5G ప్రాసెసర్ చూస్ చేసుకోండి. గేమింగ్ అండ్ లాంగ్ టర్మ్ యూసేజ్ కోసం పవర్ఫుల్ చిప్ సెట్ ఇంపార్టెంట్. సో చీప్ ఫోన్స్ కొని తర్వాత స్లో అయితే అప్గ్రేడ్ చేసుకోవాలి. సో ఫ్యూచర్ కోసం మంచి ఫోన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా మినిమం 8GB ర్యామ్ రికమెండ్ చేస్తాను. ప్రైస్ పెరిగిన టైంలో 6GB అనేది అవాయిడ్ చేయండి. స్టోరేజ్ కూడా 128Bలో అస్సలు తీసుకోకండి. యాప్స్, ఫొటోస్, వీడియోస్ చాలా స్పేస్ తీసుకుంటాయి. ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఉంటే ఎక్స్ట్రా అడ్వాంటేజ్. నెక్స్ట్ కెమెరా. కంపెనీస్ మెగా పిక్సెల్ మీద మార్కెటింగ్ చేస్తారు, బట్ రియల్ పర్ఫార్మెన్స్ సెన్సార్ అండ్ సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అవుతుంది. సో ఓన్లీ మెగా పిక్సెల్ చూసి ఫోన్ కొనకండి. రివ్యూస్ అండ్ శాంపుల్ ఫొటోస్ చెక్ చేయండి. బ్యాటరీ అండ్ ఛార్జింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 5000 mAh బ్యాటరీ ఉండేలా చూసుకోండి. అంటే మోస్ట్లీ ఇప్పుడు అన్ని 6000 వస్తున్నాయి. 6000 అయితే బెటర్ ఉంటుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ యూస్ఫుల్, బట్ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్. బ్యాలెన్స్డ్ ఛార్జింగ్ స్పీడ్ చూస్ చేయండి. అండ్ డిస్ప్లే అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే డిస్ప్లే AMOLED ఆర్ గుడ్ క్వాలిటీ LCD చూస్ చేయండి. హై రిఫ్రెష్ రేట్, స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా లాంగ్ టర్మ్ యూసేజ్కి చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ట్రాప్స్లో, మొబైల్ ట్రాప్స్లో అనేది అస్సలు పడకండి. ఫస్ట్ ట్రాప్, ఓల్డ్ మొబైల్స్. జనవరి ప్రైస్ హైక్స్ తర్వాత చాలా ఓల్డ్ మొబైల్స్ మీద సేమ్ ప్రైస్లో ఉంటాయి, బట్ న్యూ మోడల్స్ బెటర్ ఫీచర్స్తో వస్తాయి. ఓల్డ్ మొబైల్స్ కూడా బిగ్గెస్ట్ లాస్. ఎగ్జాంపుల్, ఓల్డ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ వితౌట్ సాఫ్ట్వేర్ సపోర్ట్ అవాయిడ్ చేయండి. బిగ్గెస్ట్ ట్రాప్, కెమెరా. మెగా పిక్సెల్ మార్కెటింగ్ 200MP, 108MP అని చెప్పి అట్రాక్ట్ చేస్తారు, బట్ రియల్ కెమెరా క్వాలిటీ సాఫ్ట్వేర్ అండ్ సెన్సార్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ట్రాప్, EMI ట్రాప్. నో కాస్ట్ EMI. డిస్కౌంట్ అనుకొని ఎక్స్పెన్సివ్ ఫోన్ కొనడం అవాయిడ్ చేయండి. అండ్ మెయిన్ డౌట్, ఏ ఫోన్స్ అవాయిడ్ చేయాలి అని. అండ్ 4G ఓన్లీ ఫోన్స్ ఉండేటివి 15,000 లోపు అవాయిడ్ చేయండి. 6GB ర్యామ్ ఫోన్స్ 18,000 అబోవ్ ఉండేటివి అవాయిడ్ చేయండి. ఓల్డ్ ప్రాసెసర్స్ లైక్ అవుట్డేటెడ్ చిప్ సెట్స్ ఉండేటివి అవాయిడ్ చేయండి. అండ్ అప్డేట్స్ కూడా 2 years కన్నా తక్కువ ఉన్న ఫోన్స్ అవాయిడ్ చేయండి. అండ్ లో బ్యాటరీ ఉండేటివి కూడా అవాయిడ్ చేయండి. అండ్ బ్రాండ్ ఫోన్స్ విత్ పూర్ వాల్యూ ఫర్ మనీ ఉండేటివి కూడా అవాయిడ్ చేయడం బెటర్. ఇప్పుడు ఏ ఫోన్స్ తీసుకుంటే బెటర్? ఒకవేళ మీ బడ్జెట్ అనేది 15K అయితే 5G ఫోన్స్ ఉంటే తీసుకోండి. కొంచెం బెటర్ ప్రాసెసర్ ఉండేవి తీసుకుంటే ఇంకా మేలు. అండ్ 6GB ఆర్ 8GB ర్యామ్ ఉండేలా చూసుకోండి. అండ్ బిగ్ బ్యాటరీ లైక్ 6000 mAh ఉండేవి తీసుకోండి, బెటర్. అండ్ ఒకవేళ మీ బడ్జెట్ అనేది 20K అయితే బ్యాలెన్స్డ్ కెమెరా ప్లస్ గుడ్ పర్ఫార్మెన్స్ ఉండే ఫోన్ తీసుకుంటే బెటర్. అండ్ డిస్ప్లే కూడా AMOLED డిస్ప్లే తీసుకోండి. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ తీసుకోండి. మీ బడ్జెట్ అనేది 25K ఆర్ అబోవ్ అయితే ప్రీమియం మిడ్ రేంజ్ ఫోన్స్ తీసుకోండి.
అండ్ మీరు గేమింగ్ ఆడే వాళ్ళైతే గేమింగ్ ఫోన్స్ తీసుకోండి, లేదు మా కెమెరా అయితే కెమెరా ఫోన్స్ తీసుకోండి. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే గేమింగ్ ఆర్డర్ కానీ గేమింగ్ ఫోన్స్ తీసుకుంటారు, అండ్ కెమెరానే యూజ్ చేయరు కానీ కెమెరా ఫోన్స్ తీసుకుంటారు. సో అలాంటి తప్పులు చేయకుండా మీకు ఏది సూటబుల్లో ఆ ఫోన్స్ తీసుకోవడం బెటర్. అండ్ అప్డేట్స్ కూడా లాంగ్ టర్మ్ అప్డేట్స్ ఉండే ఫోన్స్ తీసుకోండి, లైక్ 4 or 5 years అప్డేట్స్ ఉండేవి తీసుకుంటే చాలా బెటర్. సో బెస్ట్ టైం టు బై మొబైల్ వచ్చేసి March to April, ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ ఉంటుంది కాబట్టి బ్యాంక్ ఆఫర్స్ కానీ ఫెస్టివల్ ఆఫర్స్ కానీ ఎక్స్చేంజ్ ఆఫర్స్ కానీ చాలా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ ప్రైజెస్ హైక్ తర్వాత స్మార్ట్ బయింగ్ చాలా ఇంపార్టెంట్. మీరు అవాయిడ్ చేయాల్సి వచ్చింది ట్రాప్స్ అవాయిడ్ చేసేయండి, అండ్ ఓల్డ్ మొబైల్స్ అనేటివి అవాయిడ్ చేయండి, అండ్ బ్రాండ్ హైప్ చూసి ఫోన్స్ కొనకండి, అండ్ ఫోకస్ ఆన్ ప్రాసెసర్, ర్యామ్, బ్యాటరీ అండ్ అప్డేట్స్. అండ్ మీ బడ్జెట్ అనేది కామెంట్లో మెన్షన్ చేయండి, మీకు సూట్ అయ్యే మొబైల్ నేను సజెస్ట్ చేస్తాను అనమాట. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డ్రై ఇన్ఫో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.